ఈ వాగ్దానాన్ని మీరు నమ్మాలి, విశ్వసించాలి. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ వాగ్దానాన్ని మీరు నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల్ని మరి ఒలీవ మొక్కల వలె ఉంచుతారు అనేది. ఇంకా మనం చూస్తే భార్యల విషయానికి వస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భార్య పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ఆమెను ద్రాక్షవల్లిలాగా మార్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకోవటం నీ జ్ఞానమై ఉన్నది. ఆమెలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఎత్తి చూపించడం కన్నా ఈ వాక్యం వలె నా భార్యను మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ద్రాక్షవల్లిలాగా మారుస్తాడు. అలానే నీ బిడ్డలు ఈ రోజున నీకు ముళ్ళులాగా ఉన్నారేమో, వారి ప్రవర్తన నీకు ఎంతో బాధ కలుగు చేస్తూ ఉందేమో, అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నా పిల్లల్ని ఒలీవ మొక్కల వలె చేయి ప్రభు అంటే, నువ్వు విత్తింది మరలా తిరిగి కోస్తావు. ఒలీవ మొక్క అని పలికావు కాబట్టి ఆ యొక్క మొక్క పిచ్చి మొక్క అయినా కొన్ని రోజులకు దేవుడు దాన్ని ఒలీవ మొక్కలాగానే మార్చేస్తాడు దైవజనమ. రెండవదిగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మన సంతానాన్ని గురించి ఇవ్వబడినటువంటి గొప్ప వాగ్దానాల్లో రెండవ వాగ్దానం 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. తమ యవ్వన కాలమందు అంటే యవ్వన కాలంలో మీ పిల్లలు ఉన్నారేమో. చిన్నప్పుడు బాగా మాటినేవాడండి, పెద్దోడైన తర్వాత యవ్వనస్తుడైన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అంటారు. యవ్వన కాలం వచ్చినప్పుడు వాళ్ళ సొంత అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రుల మాట కన్నా కూడా స్నేహితుల మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి అలవాటు పడుతుంటారు. వారికి నచ్చింది, వారు మెచ్చింది, వారు చూసింది, వారు పొందాలనుకున్న దానికోసమే పరిగెత్తుతారు తప్ప ఆ వయస్సులో తల్లిదండ్రుల యొక్క హితబోధ పెడచెవిని పెట్టి పాపములో పడి అపవిత్రపరుచుకొని దీన దరిద్ర స్థితికి తప్పిపోయిన కుమారుడు వలె వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే నువ్వేమని ప్రార్థన చేయాలి? నా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరానికై చెక్కిన